బీఆర్ఎస్ తప్పిదంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలన్నారు జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత. బబుల్ షూటర్ ప్యాకేజీలు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందన్నారు. ఆయన రాకుంటే పార్టీ పరిస్థితి అంతేనన్నారు. బీఆర్ఎస్ తప్పు చేయకుంటే సభకు ఎందుకు రావడం లేదని చిట్చాట్ చేశారు కవిత. బీఆర్ఎస్ తప్పిదంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలన్నారు జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కవిత. బబుల్ షూటర్ ప్యాకేజీలు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందన్నారు. ఆయన రాకుంటే పార్టీ పరిస్థితి అంతేనన్నారు. బీఆర్ఎస్ తప్పు చేయకుంటే సభకు ఎందుకు రావడం లేదని చిట్చాట్ చేశారు కవిత. ఈ అంశంపై అప్డేట్స్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, పాలమూరుపై కవిత కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కవిత కొద్దిసేపటి క్రితము శాసన మండలికి వచ్చారు. వాస్తవానికి ఆమె సెప్టెంబర్ లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అనే విషయం మీద ఈ రోజు శాసన మండలికి వచ్చారు. వాస్తవానికి 29వ తారీఖున ఆమె రావాలి, కానీ ఆమె జనంబాట కార్యక్రమాలతో నేను రాలేకపోయానని చెప్పారు. సో ఫైనల్ గా కొద్దిసేపటి క్రితం వచ్చారు. ఇంకా శాసన మండలి జరుగుతుంది. అయితే ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా కలవలేదు, కాసేపట్లో కలుస్తారు. అయితే ఈ లోపు మీడియా కలిసినప్పుడు ఆమె చిట్చాట్ చేయడం జరిగింది. చిట్చాట్ లో కొన్ని కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు. ఒకటి, బీఆర్ఎస్ తప్పిదము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో 100% తప్పిదం ఉంది. వాస్తవానికి జూరాల నుంచి సోర్స్ తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో దానికి బలం చేకూర్చేలాగా మాట్లాడారు. ఇక రెండోది, అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, రాకపోవడానికి కారణం ఏంటి? ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఏదో తప్పిదం కాబట్టి కేసీఆర్ సభకు రావట్లేదు అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి కేసీఆర్ వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సాగునీటి కేటాయింపులకు సంబంధించి ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వచ్చు కదా. రాకపోవడానికి కారణం ఏంటి? వస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. డైరెక్ట్ గా సభ ద్వారానే ప్రజలకు చెప్పొచ్చు. సేమ్ టైంలో అధికార పార్టీ కాంగ్రెస్ ను కూడా ఇరకాటంలో పెట్టవచ్చు. కేసీఆర్ రాకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు. ఇక కవిత చేసినటువంటి చిట్చాట్ లో మెయిన్ గా ఒక 3-4 అంశాలు మనం ప్రస్తావించుకోవచ్చు చంద్రిక. ఒకటి ఏంటంటే, ఆమె హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఈ రోజు చిట్చాట్ కొనసాగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో, ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో అంచనాలకు మించి అంచనాలు ఎక్కువగా పెరగడం కారణం ఒకటి. రెండోది, సోర్స్ జూరాల నుంచి ఏదైతే నీళ్లు తీసుకోవాలని చెప్పి అనుకున్నారో దాని వెనక, తీసుకోకపోవడానికి వెనక హరీష్ రావు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అందులో ఏమైనా అవినీతి జరిగి ఉంటే, ఏమైనా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించి ఉంటే ఇవన్నీ కూడా హరీష్ రావు ప్రోద్బలంతో జరిగి ఉంటాయి అన్నటువంటి ఆరోపణలు చేశారు. సో ఫైనల్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో తప్పిదాల వెనక ఖచ్చితంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, లేదంటే మంత్రిగా కొనసాగినటువంటి హరీష్ రావు పూర్తి బాధ్యత, హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందనేది కవిత ఆరోపణలు చేశారు. ఇక మరోవైపు ఆయనకి ఈ మధ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దొంగలకే మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఇచ్చారు. పార్టీని సర్వనాశనం చేసేటట్టు వాళ్ళకే మళ్ళీ పదవులు కట్టబెడితే ఎట్లా అనేటువంటి ఒక ప్రశ్నను కూడా ఆమె వేశారు. సో ఫైనల్ గా బీఆర్ఎస్ డ్యామేజ్ వెనక, బీఆర్ఎస్ కు నష్టం జరిగే వెనక హరీష్ రావు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మరోసారి కవిత ప్రస్తావించారు. గతంలో కూడా చాలా సార్లు హరీష్ రావును టార్గెట్ గా ఆమె చిట్చాట్ చేశారు, మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషయం మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. అందుకే ఆమెని పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి విషయాలలో ఇందాక నేను చెప్పినట్టుగా 2-3 అంశాలలో, ఒకటి, కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు, వస్తే వాస్తవాలు చెప్పొచ్చు. తప్పిదం చేశారు అనుకునే భావన ప్రజల్లో ఉంటుంది కాబట్టి కేసీఆర్ సభకు వచ్చి, అసెంబ్లీకి వచ్చి వాస్తవాలను ప్రజలకు చెప్తే ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు అవన్నీ కూడా ఆయన చెప్పే వాటికి బలం చేకూర్చే అవకాశాలు ఉంటాయి ప్రజల్లో. కాబట్టి ఆయన సభకు వచ్చి, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన సభకు వచ్చి మాట్లాడడం కరెక్ట్, వాస్తవాలను ప్రస్తావించడం కరెక్ట్ అన్నటువంటి విషయాన్ని కూడా కవిత చెప్పుకొచ్చారు. ఇంకా మరోవైపు ఇందాక నేను చెప్పినట్టుగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె చిట్చాట్ కూడా కొనసాగింది. సో హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, ఇందులో అవినీతి ఏదైనా జరిగి ఉందంటే ఖచ్చితంగా హరీష్ రావు ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సో అట్లాంటి వాళ్లకు పదవులు కేసీఆర్ ఇస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పారు. ఇక 100% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తప్పిదాలు ఉన్నాయి. సేమ్ టైంలో రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. అవేంటంటే, కేసీఆర్ ని ఉరి తీయాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, ఆయన బిడ్డగా నాకు రక్తం మరిగింది. సో ఆయన రాజకీయాలు వేరు,
తర్వాత పర్సనల్ గా అటాకింగ్ కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డికి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏం జరుగుతుందో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో అన్ని తెలుసు. ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్ అట్లనే ఉమ్మడి రంగారెడ్డి ఇంకొక వైపు నల్గొండ ఈ జిల్లాలకు కూడా నీళ్లు ఇవ్వచ్చు కదా, ఆయన కూడా లేట్ చేస్తున్నారు. ఆయనది కూడా 1000% తప్పున్నట్టే, 100% బీఆర్ఎస్ తప్పుంటే 1000% కూడా రేవంత్ రెడ్డి తప్పున్నట్టే కదా అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఫైనల్ గా మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ అటు కేసీఆర్ ని కానీ మరోవైపు హరీష్ రావుని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడారు. సో మొత్తానికి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండడం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో, ఇంకొక వైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నటువంటి ఈ సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కొంత బీఆర్ఎస్ ని ఖచ్చితంగా ఇరుకటంలో పెట్టే విధంగా ఉన్నాయి.